అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి మాట ఏంటంటే, మనం హరిదాస్ గారికి బియ్యం వేస్తూ ఉంటాం. ఇదివరకండి ఈ వీధిలోంచి వెళ్ళి ఆ వీధిలోంచి వచ్చేటప్పటికి ఆయన పెట్టుకున్న నెత్తి మీద పాత్ర నిండిపోయేది. ఇప్పుడు మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నారండి. వాళ్ళు కూడా తిరగలేక కొంచెం కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, కొంతమంది పిల్లలు ఉన్నారు. ఈ 2-3 ఊళ్ళు తిరిగేటప్పటికి వాళ్ళకి టైం కుదరట్లేదు కనుక బండి టీవీఎస్లు వేసుకుని అలాగా తిరుగుతున్నారు. ఆయన పిలుచుకుంటా అక్కడి నుంచి వచ్చేటప్పటికే మనం పాత్రలో మాకు ప్లేట్లో వేసుకుని రెడీగా ఉన్నాం అనుకోండి, అందుతాయి వాళ్ళకి. లేదు వస్తున్నారులే వచ్చేటప్పటికి సర్దుకోవచ్చు అనేటోడికి బండి మీద వెళ్ళిపోతూ ఉంటారు. ఇది వరకులా లేదండి. నేను ఈరోజు ఆయనకి బియ్యం వేసేటప్పుడు మా మనవడు పట్టుకెళ్ళి వేస్తుంటే చూశాను. నేను పాత్రలో ఎన్నో బియ్యం లేవండి. అంటే మా దగ్గరికి వచ్చేటప్పటికే ఫుల్ అయిపోయాయి. అంటే అంతా వెనకబడిపోతుంది సాంప్రదాయం అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం వేస్తేనే కదా సంవత్సరానికి ఒక్క నెల తిరుగుతారండి. ఆ నెల తప్ప ఇంకా తర్వాత మనం రమ్మన్నా రారు. అటువంటి వాళ్ళకి పెడితే హరిదాసు అంటే హరికి దాసుడు, మనకి మంచి జరగాలని మన వీధుల్లో తిరిగి ఆయన ఆ పాట ద్వారా శ్రవణానందాన్ని కలిగించి మనకి ఎంతో మేలు చేస్తున్నటువంటి ఆయనకి వేయటానికి మనకి కొన్ని ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పటికి ఆయన వెళ్ళిపోవటమో, లేకపోతే కుదరకపోవటమో, రేపు వేద్దాంలే అనుకోవటమో, ఇవాళది ఇవ్వాలే రేపుడిది రేపేనండి. ఈ నెలల్లో కూడా మనం తప్పనిసరిగా ఒక పండో పొలమో పెట్టి దాంట్లో ఒక తాంబూలమో పెట్టి కాసిన బియ్యం వేసినందువల్ల మనకు లాస్ ఏం కాదు కదండి. మనం వండుకునే దాంట్లో 2 గుప్పుళ్ళు 2 రోజులు తీస్తే ఒక ప్లేట్ అవుతాయి. ఆ ప్లేట్ వేసినా చాలు కదా. ఒక మనిషిని మనం ఆదరించాలి, అభిమానించాలి, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలంటే మర్చిపోకుండా హరిదాసుని మట్టుకు మనం కాపాడుకోవాలండి. మనం కొన్ని ఉంటాయండి, కొన్ని ప్రాంతాలు తెల్లవారుజామున గంట కొట్టుకుంటా వచ్చేవారు. మరి వాళ్ళ క్యాస్ట్ పేరు ఎత్తొచ్చో లేదో బుడబక్కల అని వచ్చేవారు. వాళ్ళు వచ్చినప్పుడు అండి ఆ నైట్ టైము వాళ్ళు 1 గంట 2 గంటలకి తిరిగేవారు. వాళ్ళు కూడా సంక్రాంతి నెల ఎక్కువ తిరుగుతూ ఉండేవారు. నా చిన్నతనంలో భయపడిపోయేవారు. అంటే వాళ్ళు వస్తున్నారంటే ఏంటో గాలి ధూళి ఉంది అని ఆయన కేకలేస్తున్నారు, ఇటు తిరుగుతుందా అటు తిరుగుతుందా అని అంటున్నారని. నిజంగా కనపడుతుందా అని ఆడినేవారు. అప్పుడు పద్ధతి పూర్వం పెద్దవాళ్ళు కదండి, అలా ఉండేవారండి. వాళ్ళ కల్చర్ కూడా ఇప్పుడు ఈ మధ్యన కొంచెం కనుమరుగైపోతుంది. అంటే పెట్టేవాళ్ళు తక్కువైపోతే వాళ్ళు కూడా మరి బతకాలి కదా, వాళ్ళకి బతుకు తెరువుకి సరిపోకపోతే ఇంకొక పని ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఎవరి సాంప్రదాయాన్ని వాళ్ళు కాపాడుకోకపోతే మనకు ఉండగా కూడా హైటెక్ లాగా అయిపోయి మన సాంప్రదాయం అంతా కనుమరుగైపోతుంది. కొంతమంది ఉంటారండి హరికథలు, బుర్రకథలు, తర్వాత మన రామాయణ గాథలు అటువంటివి చదివేవాళ్ళు, పురాణాలు చదివేవాళ్ళు ఎక్కువ ఉండేవారండి. వాళ్ళ ద్వారా